చేస్తారు, ఇల్లు చేయిస్తారు సార్. సార్ ఇది మీరు ఆపాలి సార్. ఇచ్చాం దౌర్జన్యం జరుగుతుంది. ఇంతలా బదిలాడుతున్నా, ఇంతలా వేసుకుంటా నా కష్టాజీతాన్ని మీరు ఇట్లా ఎట్లా చేస్తారు సార్? పోలీసులు దగ్గరుండి దౌర్జన్యం చేపిస్తున్నారు పోలీసులు. ఇది సివిల్ మ్యాటర్ అండి. సివిల్ మ్యాటర్ ఉన్నప్పుడు ఒక గొడవ జరుగుతుంది అన్నప్పుడు పోలీసు వాళ్ళు పిలిచి ఆ సైడ్ లోకి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వకుండా మీరు ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకోవాలని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసులే దగ్గరుండి ఒక దుర్మార్గానికి వాళ్ళు సహకరిస్తున్నారు. నా సైట్ లో వాళ్ళు పని చేయడానికి వీల్లేదు. ఇది ఆపమని నేను తక్షణమే కోరుకుంటున్నాను. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. పెద్ద వయసు వాడివి, మధ్యలో రాక, పెద్ద వయసు పేపర్ తీసుకొస్తానండి, పేపర్ తీసుకొస్తా. మాట్లాడుకోవడానికి లేదు, ఇక్కడ పని చేయడానికి పోలీసులు. మీరు అన్యాయం జరుగుతుంటే అన్యాయం ఆపాల్సింది పోయి ఒక అన్యాయానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా అక్రమం. పోలీసులు అక్రమం చేస్తున్నారు. దౌర్జన్యకి తీసుకొస్తామండి. ఇక్కడ పని చేయడానికి ఆయన ఎందుకు పని చేస్తున్నాడు? నా సైట్ లో నువ్వు దూరం ఉండు, నువ్వు నా దగ్గర రావడానికి లేదు. కష్టపడి కొనుక్కున్న సొమ్ము నా బాధ నాకుంటది సార్. సార్ అసలు పోటీయడానికి లేదండి, అసలు పోటీయడానికి లేదండి. ఈ స్థలం నాది, ఈ స్థలం నాది, పోటీయడానికి లేదు. ఈ స్థలం నాది, పోటీయడానికి లేదు. వీళ్ళు ఎవరండి? దౌర్జన్యం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. ఏంటి నా స్థలాన్ని కొనుక్కున్న స్థలం, నేను కొనుక్కున్న స్థలాన్ని ఎట్లా చేస్తారు? పోలీసులు వాయిస్ తీసుకున్నా. ప్రజెంట్ లీజ్లో ఉండి ఈ డ్రైన్ వాటర్ ఇదంతా కూడా ఇటే వస్తుంది మన స్థలంలోకి. రాత్రి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ద్వారా తెలిసిన విషయం ప్రకారంగా ఈ దేవస్థానం భూమిలోకి ఈ మట్టి తోలుతున్నారు అనేది తెలిసిన దాని మీద ఇమీడియట్గా చైర్మన్ గారు మేము చూసి మన ల్యాండ్కి మనం ప్రొటెక్షన్ చేసుకుంటున్నాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంఆర్ఓ గారు, సర్వేయర్ గారు, దేవస్థానం ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి చూసి ఈ దేవస్థానం భూమిలో ఇమీడియట్గా హెచ్చరిక బోర్డులు పాటమన్నారు. అలాగే ఈ కట్ట అవతల వాగు పక్కన కూడా 2 ఎకరాలు మన దేవస్థానం స్థలంలోకి వచ్చిన దానికి కూడా మొత్తం కూడా ఆ హద్దులన్నీ కూడా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని కాషన్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రైనేజ్ పూడిపేసారు, మళ్ళీ తీసిస్తారా సార్? డ్రైనేజీలు మన దేవస్థానం దాంట్లోకి మా ఏయూ కూడా మేము అలో చేయం సార్. డ్రైనేజీలు ఎవరైనా ఉంటే ఎవరి భూముల్లో ఉంటే వాళ్ళ నుంచి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు 821/3లో కూడా మనకి డ్రైనేజీ లేకుండా ఇప్పటికే రోడ్డు దేవస్థానం భూమిలో నుంచి వెళ్ళిపోయింది. దానికి కాంపెన్సేషన్ తిరుగుతున్నాం. R&B డిపార్ట్మెంట్ చొప్పున, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చొప్పున ఇవన్నీ ఇప్పుడు జిల్లా పరిషత్ని వెళ్ళి అడగండి అనేసి అంటున్నారు. అలాగే మిగతా ఏ డ్రైన్ ఉన్నా సరే దేవస్థానం భూమి కాకుండా మిగతా భూముల్లో నుంచే చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డ్రైన్ ఉంది కదా సార్, ఈ డ్రైన్ పూడిపోయింది. మరి ఈ వాటర్ అపార్ట్మెంట్లో వచ్చే వాటర్ ఎటు వెళ్ళాలి సార్? మనది కాదు కదా, దేవస్థానం భూమిలో వదలమని కాదు కదండి. అలాగని ఇది ఎంత భూమి అండి? ఎన్ని సెంట్ల భూమి అండి ఇప్పుడు అక్కడ మన గురించి? మొత్తం ఇదంతా కూడా RS నెంబర్ 822లో 5 ఎకరాల 46 సెంట్లు అండి. గాడిపర్తి వెంకటేశ్వరరావు గారని 2,35,000కి పాడుకొని నేషనల్ హైవే కటుపక్కన ఇటు పక్కన ఉన్నదంతా కూడా అంటే చౌడు భూమిగా ఉండడం వల్ల గేదెలు మేపుకుంటూ వీటి కిందే ఉపయోగిస్తున్నారు. మనకి టైం టు టైం డబ్బులు కడుతున్నారు. ఈ సంవత్సరం కట్టాలి, కళ్యాణోత్సవాల వరకు కట్టేస్తాం అనేసి కూడా ఇస్తున్నారు. పొద్దున్న సర్వే ఎంఆర్ఓ గారు వచ్చి చూసిన ఇదంతా కూడా అండి అవన్నీ రెడీ చేయించుకోవాలి. రెడీగా ఉన్నాం కదా సార్. ఇప్పుడు వాళ్ళ భూమి అని చెప్పి అప్లికేషన్ చేస్తున్నారు. వాళ్ళ భూమి ఇప్పుడు ఒక అతను ఎవరు అప్లికేషన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు దేవాలయ భూమా కాకపోతే వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారని చెప్తున్నారు. అదేంటి అసలు? వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటే వాళ్ళ భూములు వాళ్ళ హద్దులు ఉంటే సర్వేయరు సపరేట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎండోమెంట్స్ అనేసి ఎందుకు వచ్చాం? ఎండోమెంట్స్ కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్. దీని పక్కన ఇది ఉన్నది, మిగతా ఎక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా తీసుకొని ఫెన్సింగ్ చేసుకొని చేస్తాం. థ్యాంక్ యూ.